వామ్మో! ఈరోజు సంతకెళ్ళాను. అసలు రేట్లు చూస్తే నా గుండె ఒక్కసారిగా అయ్యో అమ్మా అనిపించింది. ఏదో తీసుకుందాంలే మామూలుగా అనుకున్నాను కానీ కూరగాయల రేట్లు చూస్తే అనిపిస్తుంది మనమే కూరగాయలు తింటున్నామా లేకపోతే అవే మనం తినేస్తున్నాయా అనిపించింది. జనం సంచులు పట్టుకొని వెళ్తుంటే చూసి వావ్ ఎంత షాపింగ్ చేస్తున్నారో అనిపించింది. కానీ దగ్గరికి చూసేసరికి సంచులు ఖాళీ. వాళ్ళు కూడా సరే మళ్ళీ వస్తామన్నట్టు వెళ్ళిపోయారు. అన్ని చోట్ల తిరిగాను. ఒక్కొక్కరు రేటు చూసి షాక్. చివరికి ఒకరు చెప్పారు రేటు చాలా ఎక్కువ అండి, ఏమి పడడం లేదు. అయితే ఆవిడ కూడా 2-3 రకాలు తీసుకొని వెళ్ళిపోయింది. నేను కూడా ఏం చేద్దాము అని తప్పదు అనుకొని గోరుచిక్కుడుకాయ, టమాటా, కొత్తిమీర, బెండకాయ, దొండకాయ 2 రకాలు తీసుకొని వెళ్ళాను. ఇంకా వెళ్తూ ఉండగా అనిపించింది ఫ్రూట్స్ కూడా తీసుకుందాము అనుకున్నాను. ఇంకా చలికాలం కదా, పిల్లలు తినరు, మళ్ళీ దగ్గు, తుమ్ము, జలుబు, రోజుకొక ప్యాకేజ్, వాళ్ళతో పెద్ద కథ. అందుకే ఏం తీసుకుండా వచ్చాను. ఇక అంతా సంతంతా తిరిగి టైం పూర్తిగా వేస్ట్ అయిపోయింది. ఇంకా సాయంత్రం అనుకోను సింపుల్గా ఏదైనా వంట చేద్దామని గోరుచిక్కుడుకాయ, టమాటా కూర పెట్టాను. అయ్యో అండి, వేడి వేడి అన్నంలో బొత్తిగా కూర కలుపుకొని తింటుంటే అస్సలు మామూలుగా లేదు, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. మా ఛానల్కి ఒక చిన్న సబ్స్క్రైబ్, ఒక చిన్న లైక్ చేయండి. వెళ్తూ ఒక చిన్న లైక్ మర్చిపోకండి.